ఇక్కడ మనము చూస్తున్న వృక్షము మేడి వృక్షము ఎలా ఉందో చూడండి. మేడి చెట్టు వృక్షము చాలా అద్భుతమైన వృక్షము. మేడి వృక్షానికి పూత పూసేది మనకు ఎక్కువగా కనిపించదు, కాబట్టి అందులో నుండే కాడల కాడ కాయల రూపముగా బొడిపెలు తయారవుతాయి. మేడి వృక్షము మహా అద్భుతమైన వృక్షము. మేడి పండు చూడ మేలి అయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమిలాగురా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు మేడి వృక్షముకు కాయలు ఎలా ఉంటాయో వాటి గురించి వర్ణించడము, దానిలోని ఉన్న లోపాన్ని మనకు చూపించడం జరిగింది. మేడి వృక్షము మహా అద్భుతమైన వృక్షముగా చెప్పవచ్చును. మేడి పండు చూడటానికి చాలా మంచిగా ఉంటుంది. దానిని పొట్ట విప్పి చూస్తే అన్నీ పురుగులుగా ఉంటాయి. మన మానవులలో మనుషులు అందరూ పైకి మంచిగానే కనిపిస్తారు. వారి స్వభావాల గురించి మనకు తెలుసుకోవాలంటే వాళ్ళ గురించి మనము ప్రత్యేకముగా చూడాల్సిన అవసరం వస్తుంది. వారి మదిలోని భావాలను వెలికి తీసినప్పుడు, వాళ్ళ ప్రవర్తనను చూసినప్పుడు దాని గురించి వివరించవచ్చు. మేడి వృక్షం గురించి మనము ఎక్కువగా చెప్పనవసరం లేదు. చూసినప్పుడు కాయలు పసుకలు పండ్ల రూపకముగా ఉంటాయి. ఈ మేడి వృక్షానికి చాలా కథ ఉంది. మేడి వృక్షము మనకు ఇక్కడ కనిపించుచున్నది. దీని కాయ పండు, ఇది కాయ పండు ఎలా ఉందో దీనిని విప్పి చూసినప్పుడు ఇది ఎలా ఉందో తెలుస్తుంది. ఇది జిగురుగాను చూస్తున్నారు కదా. దీనిని విడదీసి చూసినప్పుడు అన్నీ పురుగులలాగా కనిపించుచున్నాయి. మనుషులలో గుణాలు కూడా పైకి మంచిగానే ఉంటాయి. వారి లోపల వాళ్ళ గుణము వేరుంటుంది, వాళ్ళ మాటలు వేరుంటాయి. అందరూ ఈ మేడి పండులాగా పైకి మాత్రమే మంచిగా ఉంటారు. అలాంటి మాటలు కాకుండా ఈ వేమన గారు మనము చెప్పిన ప్రకారంగా దీని గురించి అర్థం చేసుకొని మేడి వృక్షము ఎలా ఉందో మన స్వభావాలను ఇతరులకు అందించే విధముగా మనము మెసులుకొని అందరితో కలుపుకొని మనము ఆనందంగా జీవించడానికి ప్రయాసలు పడాలి. రకరకాలైన పనులు చేసినప్పుడు ఏ సందర్భంలోనైనా ఎలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, మాట్లాడే విధము ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మేడి వృక్షానికి చాలా గొప్పతనము ఉంది. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని వేమన గారు మనకు ఎప్పుడూ చెప్పినారు. మనలోని మలినాలను మనలోనే ఉంచుకోకుండా ఎవరితో స్వభావముగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అనుకూలంగాను అద్భుతంగాను ఆకర్షణీయముగాను మన మాటలు
ఎవరికి కించపరిచే విధముగా ఉండకూడదు. అందరికీ అనుకూలమైన మాటలతో మాట్లాడి మనము చేయబోయే పనులన్నీ చేసుకోవడానికి వీలు కల్పించుకోవాలి. ఈ మేడిపండు గొప్పతనము చాలా గొప్పది. మేడిపండు చూడ మేడేమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం తాత్పర్యం ఏంటంటే, మనకు ఈ వృక్షం పైన ఉన్న పండ్లు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి, కానీ మనకు మనిషి సుత అలాగే కనిపిస్తాడు. ఈ పండును మనము విప్పి చూసినప్పుడు అందులో పురుగులు ఉన్నట్టుగా, మలినాలు ఉన్నట్టుగా, ఏదో తినలేకుండా ఉండడానికి ఉంటుంది. కానీ మనిషి స్వభావం సుత అలా ఉండకుండా మనము ఈ మేడిపండును, అందుకే మనిషిలోని గుణగణాలను సేకరించి వేమన గారు అద్భుతంగా వివరించడం జరిగింది. మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కపూరమునొక పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఉప్పు కర్పూరము రెండు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ స్వభావం వేరువేరుగా, మనుషులందరూ ఒకే రకంగా ఉంటారు. అయినా కానీ వాళ్ళలోని స్వభావాలు, మలినాలు ఎలా ఉంటాయో కర్పూరంలాగా, ఉప్పులాగా వేరువేరు భావాలతో కలిగి ఉంటారు. కాబట్టి అలా ఉండకుండా అందరము ఒకే మనసుతోని, మాటలు రాకుండా మంచిగా కలిసిమెలిసి కలకాలము జీవిద్దాము. మనం ఉన్నన్ని రోజులు మంచిగా 10 మందిలో పేరు తెచ్చుకోవాలి. మనం చేసే పనులు 10 మందికి నచ్చాలి. 10 మందిలో పలుకుబడి పంచుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవిద్దాము. అందరికీ నా యొక్క ధన్యవాదములు. నా పేరు ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్, కరీంనగర్, పోతిరాంపూర్, కరీంనగర్. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను. అందరికీ నమస్కారములు.